హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహార్జున్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీకెండ్ అని చెప్పేసి అలాగా అయోధ్య సెట్ వేశారు కదా ఎంబీపీ డబుల్ రోడ్లో వైజాగ్లో. సో అలా వెళ్తున్నాం అనమాట. వినాయకుడిని అయితే చూద్దామని చెప్పేసి ఇంకా అక్కడికి చేరుకున్నాక బైక్ ఎక్కితే పార్క్ చేసేసి వెంటనే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూడగానే చాలా అంటే చాలా బాగుంది. ఆ థీమ్ అదంతా కూడా చాలా కష్టపడి అయితే చేశారు. ఇంకా క్యూ లైన్స్ కూడా ఉన్నాయి. మేమైతే టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఒక గ్రౌండ్ కదా, అదంతా కూడా ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారు. స్టాల్స్ వేసేసి ఇంకా ఎగ్జిబిషన్ లాగానే పెట్టారనమాట అన్నీ కూడా. సో ఫుడ్ ఐటమ్స్ ఇంకా అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా మేమైతే క్యూ లైన్స్లోకి అయితే వెళ్ళిపోయాము. మా పాపనైతే మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారనమాట. చూడండి, దగ్గర నుంచి అయితే వ్యూ బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే షూట్ చేశాను. అక్కడ 2 లైన్స్ అయితే ఉన్నాయి. 100 రూపీస్ ఇంకా 20 రూపీస్ అనమాట. 100 రూపీస్ లైన్లో ఎవరు లేరు. ఇంకా మేము 20 రూపీస్ లైన్కే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా రష్గా ఉంది. మేము వెళ్ళేసరికి 7 ఆ టైంకి వెళ్ళాము. ఎందుకంటే నైట్ వ్యూ అయితే అదంతా కూడా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మేము కొంచెం లేట్గానే బయలుదేరామన్నమాట. సో ఇంకా మ్యాక్సిమం ఆ క్యూ లైన్లోనే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా దగ్గరికి వచ్చేసరికి ఇంకా వీడియో అయితే అందరూ షూట్ చేయడానికి చాలా రెడీగా ఇంకా యాంగ్జైటీగా ఉన్నారు. గణేష్ని ఎప్పటికైతే చూద్దామని చెప్పేసి అది చూడగానైతే దగ్గర నుంచి చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. సెట్ అదంతా కూడా చాలా బాగుంది. చూడండి, ప్రతి ఒక్కరు కూడా అన్ని మొబైల్స్లో వీడియోస్ ఇంకా అలాగే పిక్స్ ఎప్పుడు తీసుకుంటామా అనేసి అయితే చూస్తున్నారు. నేను కూడా కొంచెం యాంగ్జైటీతో ఉన్నానన్నమాట, ఎప్పటికి చూస్తానా అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇంకా అలాగే అక్కడ పిక్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా లోపలికి అయితే వెళ్ళేసి వచ్చేసి ఇదేంటో అనుకుంటున్నారు. అక్కడ వారధి రాళ్ళు ఉంటాయి కదా, అందులో ఒక రాయిని తెచ్చి అక్కడ పెట్టారు. ఇంకా అక్కడ ఏంటంటే అయోధ్య బుక్స్ ఉంటాయి కదా, రామకోటి రాయడానికి అయోధ్య బుక్స్ కూడా తీసుకొచ్చారు. అది ఈ మంత్ 28 లోపు ఎవరైతే కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళి అయోధ్యలో కూడా ఇస్తారంట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా చూడండి, అదంతా కూడా బాగా అంటే చాలా బాగుంది. ఇంకా ఇదంతా కూడా షూట్ చేశాను. తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత బయట వ్యూ అంతా కూడా క్యాప్చర్ చేసుకొని ఇంకా చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా అక్కడ ఫొటోస్ కోసం అని చెప్పేసి రాముడి స్టాట్యూని అయితే అక్కడ పెట్టారనమాట. అందరూ కూడా వెళ్ళి అక్కడ రాముడి స్టాట్యూ దగ్గర ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుంటున్నారు. చూడండి, అంటే క్రౌడ్ అయితే చాలా, ఈవినింగ్ అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఒక 3 to 4 ఆ టైంకి బయలుదేరుతాము అనుకున్నప్పటికీ మనకి వ్యూ అనేది తెలియదు అని చెప్పేసి నైట్ అయితే బయలుదేరాము. అందరూ మ్యాక్సిమం నైట్ రావడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అదంతా లైటింగ్ అదంతా చూడడానికి. సో వీడియో అయితే ఇదన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ స్నేహార్జున్ వ్లాగ్స్. బై ఫ్రెండ్స్.